రాపూర్ మండల కేంద్రంలోని షాదీ మందిర్ కు నూతన కమిటీని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. స్థానిక షాదీ మందిర్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త కార్యవర్గ సభ్యుల వివరాలను వెల్లడించారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా షేక్ ముక్తార్, ఉపాధ్యక్షుడిగా షేక్ కాదర్ భాషా, కార్యదర్శిగా షేక్ రసూల్, సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ సాదిక్ అలీ, ట్రెజరర్గా షేక్ వాసీద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ షాదీ మందిర్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కమిటీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సమక్షంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దాని అభివృద్ధి, దాని సంక్షేమం, ప్రజలకు అవసరమైన ఫలితాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాపూరు మండలం, రాపూరు పట్టణంలో షాదీ మంజిల్ ముస్లిం మైనారిటీకి సంబంధించి ఈద్గా, అగర్తకోట మేనేజింగ్ కమిటీ మరియు షాదీ మంజిల్ దర్గా ఉంది. దాని భాగంలో షాదీ మంజిల్ కమిటీ గత 1995 నుంచి ఉంది. ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. మరి ఈ రోజు మన ప్రియతమ నాయకులు వెంకటగిరి హిట్రిక్ శాసన సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, మా గురువర్యులు శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఈ షాదీ మంజిల్ ను అభివృద్ధి చేయాలి. రాపూరు పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. షాదీ మంజిల్లో ఇంకా ఏమన్నా సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు నేను చేస్తాను. కృష్ణ గారు, వెంకటగిరి శాసనసభ్యులు ఈ కమిటీని మన జిల్లా కలెక్టర్ గారు మరియు DMWO డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ తరపున ఈ కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు ఈ పదవి చిన్నదా పెద్దదా అనేది కాదు, కార్యకర్తలను కలుపుకొని, నాయకుల్ని కలుపుకొని ఈ షాదీ మంజిల్లో అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేయాలి, నువ్వైతే సరైన వాడివనే ఉద్దేశంతో ఆయన నా నమ్మకంతో నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు తప్పకుండా మా ప్రియతమ నాయకులు కురుగుల రామకృష్ణ గారి శాసనసభ్యులో ఒక్క మాటను నిలబెడతానని, త్వరలో అధికారంగా మండల నాయకులు, పట్టణ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కమిటీకి, షాదీ మంజిల్కి ఏం కావాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్క విషయాన్ని శాసనసభ్యులకు, మంత్రులకు తెలియచేసి జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారు కానీ, మైనార్టీ శాఖ మంత్రులు ఫరూక్ గారు కానీ, మా ప్రియతమ నాయకులు కురుగుల రామకృష్ణ గారితో కలిసి ఈ షాదీ మంజిల్ యొక్క అభివృద్ధికి మా కమిటీ ద్వారా నేను ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.